నమస్తే సార్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అన్న, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? నమస్తే అండి, నా పేరు నాగేశ్వరరావు, దంగేటి నాగేశ్వరరావు. నేను పిఠాపురం నుంచి వచ్చానండి, హైదరాబాద్కి. అయితే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం వస్తే పాత పరిస్థితులన్నీ మారిపోతాయి అని కావాలని పిఠాపురం రావాలని దేవుని కోరుకున్నామండి. శక్తిపీఠంలోని దత్తాత్రేయుని కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలి, మా పిఠాపురం కూడా డెవలప్ అవ్వాలి. హైదరాబాద్ ఇప్పుడున్న వచ్చామంటే ఏ ఊరంటే కాకినాడ పక్కన అని చెప్పుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే పరిపాలన విధంగా చూసుకుంటే ఇంతకు ముందు నియంత పాలన ఉండేది. మాట్లాడాలంటే భయం, అప్పుడు ఏదన్నా నోడిప్పి మాట్లాడాలంటే భయం. ఎందుకంటే ఫ్యామిలీ మేరకు వస్తారు, దాడులు చేస్తారు. ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఆ 4 సంవత్సరాలు సైలెంట్గా ఉండిపోతాం. ఎలక్షన్ వచ్చిన తర్వాత వీడికి ఏం చెప్పాలో చెప్దామని ఆలోచన మీద ఉన్నామని పిఠాపురం వాళ్ళందరూ కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయన నెగ్గి ఒక 2 months అవ్వచ్చు. అంటే పరిపాలన చేయడానికి అనుకున్నది చేయడానికి కొంచెం టైం పడుతుంది. 1 year అన్నా పడుతుంది. 1 year పడుతుంది, టైం పడుతుంది కదా. ఇప్పుడైతే సత్యశ్యామలంగా హ్యాపీగా ఎంప్లాయీస్ కానీ పిల్లలు కానీ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. భూ కబ్జాలు ఇలాంటి వాటికి ఏమీ లేవు. అందరూ ధైర్యంగా ఉన్నారు, హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో మా పిఠాపురం డెవలప్ అవుతుందని మేమందరం మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా నమ్మి ఉన్నాము. ఆయన చేస్తాడు, ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది. ఎందుకంటే శాంతి అనేది ఆయన తెలుసు. శాంతిగా పరిపాలన జరిగితేనే కదా మిగతా డెవలప్మెంట్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దారుణం అంటే, ఒక ఉద్యోగం కానీ ఉన్న కంపెనీలు మూసేశారట. మనకి పిఠాపురం కాకినాడ మధ్యలో ఎన్టీపీసీ అనేది ఉంది, పవర్ ప్లాంట్ ఉంది. మహానుభావుడు పుణ్యం అంట, ఆ డబ్బులు కూడా జగన్ గారి దయవల్ల అది మూసేశారు. ఆయన 5 దెబ్బకి అమ్మేసుకున్నారు, అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఒక కంపెనీ రాలేదు, ఏమీ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఈయనకి డొనేషన్లు ఇస్తారు అందరూ, ఇండస్ట్రీలు కూడా వస్తాయి. మా పిఠాపురం కూడా ఆంధ్రప్రదేశ్లో టాప్ పొజిషన్కి వెళ్తుందని నమ్మకం ఉంది. పరిపాలన బాగుందన్న. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తానన్నారు, అమలు చేశారు ఆల్రెడీ. లారీ 30,000 పట్టు కొనుక్కుని వాళ్ళం. పేదోడు ఎక్కడన్నా 30,000 పెట్టుకుని లారీ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటాడా? అది పరిస్థితి ఉండేది వైఎస్ఆర్లో. ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అందరికీ కూడా సచివాలయంలో ఆధార్ కార్డు పట్టుకెళ్తే ఇక్స బుక్ చేసుకుంటే ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయంటే. ఇంతకుముందు 30,000 లారీ 1,000 రూపాయలు 2-3 వేలు అలా ఉంటుంది. ఏంటంటే మనం తెచ్చుకోవడానికి వాళ్ళకు 1,000-2 క్రెయిన్ తీయడానికి అంత తప్ప 30,000కి వచ్చేది 5,000కి వస్తుంది. అంటే 25,000 కదా హ్యాపీగా పట్టుకోవచ్చు. టాపీ మెస్లు పని ఉంటాయి, ఐరన్ పని ఉంటుంది. మొత్తం టోటల్ గా బాగుంది. పరిపాలన అయితే శాంతంగా ఉందండి. ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా ఎవరి పనులు తీసుకుంటున్నాం. ఇంతకుముందు అలా కాదు, వాళ్ళు చెప్పినట్టు అనకపోతే ఇళ్ళ మీకు వస్తారేమో, కొడతారేమో అని రకరకాల భయాలు ఉండి సింహం లాంటి వాడు కూడా పిల్ల అయిపోయి నోరు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని ఎవరికైనా సొంతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. మాకు 9,000 ఓట్లు ఉన్నాయన్న పిఠాపురంలో. మాది 3 తరాల నుంచి అక్కడే ఉన్న చుట్టాలన్నీ కూడా అందరూ మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ వస్తే ఆయనకే వేద్దాం అని చెప్పేసి అన్న ఆలోచనలోనే పవన్ కళ్యాణ్కి మేము అందరం ఓట్లేసి మెజార్టీతో గెలిపించుకున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ కేసారా మీరు? ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి రాకముందే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురాన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకున్నాం. మా 9,000 ఓట్లు వాళ్ళకేనని చెప్పి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. దాంతో యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాం. పెట్టుకుని అందరికీ ఫార్వర్డ్ చేసి చక్కగా ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము అందరూ చేసేవాళ్ళం. మనం పోరాడాల్సింది వీళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు రౌడీతో కాదు. ఎలక్షన్ టైంలో సైలెంట్ గా మనం ఏం చేద్దామంటే దెబ్బ కొట్టేద్దామని అని నిర్ణయించుకున్నాం. ఎవరితో ఏం మాట్లాడలేదు. వచ్చింది సమయం, ఓట్లు ఉద్దేశం అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 21కి 21 విన్ అయ్యింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాస్తవంగా అయితే మేమేమనుకున్నాం అంటే ఒక 15 వస్తాయి అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఒక 12 నుంచి 15 మధ్యలో వస్తాయి అనుకున్నాం. కానీ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆ గ్యాలీ మన కోవిడ్ కన్నా ఎక్కువగా వ్యాపించి మొత్తం 21 సీటు కూడా గెలిపించారు. లాస్ట్ టైం విజయనగరం అటువైపు పోటీ చేశారు కదా, 2 చోట్ల విశాఖపట్నం ప్లస్ భీమవరం పోటీ చేశారు. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయారు. మాకు అవకాశం వచ్చింది, మేము వదలలేదు. అసలు సమస్య లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో చేస్తారు, ఏం చేస్తారని కాదు, భూ కబ్జాలు జరగకుండా చూస్తారు, శాంతియుతంగా పరిపాలన ఉంటది. అలా చేస్తే చాలన్నా మాకు. మేమేం హాస్పిటల్ లేదు, మేము కష్టపడి మా జాబులు మేము చేసుకుంటాం, మా పిల్లలు మేము చదివించుకుంటాం. మాకేమో నెలకి మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, మైనింగ్ మాఫియా చేసేస్తాం, ఇసుక పట్టుకుపోతాం, పక్కకు తినేస్తాం అంటే దారుణం కదన్నా. అదే చాలా అన్యాయం కదా. ఒక 100 కోట్లు తీసుకొచ్చి మేకేమో ఒక 5 కోట్లు ఇస్తాం, మిగతా అన్ని మేము తినేస్తాం అంటే దారుణం. చాలా దారుణంగా ఉండేది అన్న పరిపాలన. నిజంగా
ఏదో రావణాసురుని ఎదిరించి అమావాస్య పోయి పౌర్ణమి వచ్చినట్టు ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది అన్న వాస్తవంగా. ఇప్పుడు బాగుందా? పరిపాలన చాలా బాగుంది. వాళ్ళు చేస్తారు అనుకున్నది. మా శక్తిపీఠం డెవలప్ అవుతుంది, దత్తాత్రేయుడు పుట్టిన ఊరు డెవలప్ అవుతుంది. మా పిఠాపురం కూడా ఈ రోజు ఇండియాలో ఎక్కడంటే ప్రాబ్లం తెలుస్తుంది ఆయన వల్లే. ఆయన రావడం చాలా హ్యాపీ. ఆయన రావడం గెలిపించుకోవడం మా బాధ్యతగా తీసుకున్నాం అన్న. మేమందరం ఓట్లు వేసుకునే కదా మరి గెలిచారు. గెలియకపోతే అంతే కదా, అంతే కదా. అక్కడ వంగా గీత గారు మామూలు విషయం కాదండి. వాళ్ళ చుట్టాలు ఎక్కువ, డబ్బులు మంచారు, అన్ని కూడా మామూలు చాలా గట్టిగా చేశారు. జగన్ గారు అయితే ముందు రోజు మీటింగ్ లో రాష్ట్ర ఏమన్నారంటే డిప్యూటీ సీఎం సీఎం చేస్తానంటే ఆవిడ అప్పుడు దాకా పొల గెలుస్తాను పోతే పోద్ది అనుకున్నది ఆవిడ. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ఆశ పెట్టాడో ఈ పిచ్చికెక్కింది ఆవిడకి. ఖచ్చితంగా రావాలి బాబు ఇదేంటి నేను డిప్యూటీ సీఎం అంటున్నాడు. గీత గారు మా చుట్టాలే, దగ్గర బంధువు. అయినా కూడా మేము చెప్పేసాం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనతో పోతాం, మేము ఎవరికి ఓటైనా ధైర్యంగా చెప్పేసాం, ఆయనతో వెళ్ళిపోయాం. ఈరోజు గెలిపించుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు కదా? రాబోయే రోజుల్లో కాబోయే సీఎం పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ సీఎం ఆయనే. అంటే మంచి చేస్తారా మరి? మంచి చేస్తారా అనుకుంటున్నారా? ఆల్రెడీ చేస్తున్నారు కదా, పట్టుదల చాలా పగడ్బందీగా ప్రజలకి ఓటర్లకి వాళ్ళు ఇచ్చిన మాటని నిలుపుకునేందుకు ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపారు. చాలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సమస్యలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిలోనే వాళ్ళు కార్యక్రమంలోనే ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం ఫుల్ ప్లేజర్గా ఆయన పోటీ చేసి అన్ని సీట్లు నెగ్గుతాడు. అత్యధిక మెజార్టీతో సీఎం సీట్లో ఆయన కూర్చుంటాడు. అంతే. ఓకే అన్న.